భక్తి చేస్తున్న మనందరికీ తిమోతి ఒక అద్భుతమైన ఆదర్శం. రోజు రోజుకి మనం భక్తి చేస్తే తిమోతిలా చేయాలి, ఎదిగితే తిమోతిలాగే ఎదగాలి. ఆమె చెప్పండి గట్టిగా. రోజు రోజుకి ఆత్మీయతలో, ప్రార్థనా జీవితంలో, వాక్య ధ్యానంలో, దేవునికి ఇచ్చే సమయంలో ప్రతిరోజు క్రమక్రమముగా మనము ఎదగాలే కానీ పడిపోయేవారిగా ఉండకూడదు, కూలబడిపోయేవారిగా ఉండకూడదు, జారిపోయేవారిగా ఉండకూడదు, తొలగిపోయేవారిగా ఉండకూడదు. దేవుని ఎదుట, దేవుని వాక్యం ఎదుట ప్రతిరోజు, వారంకి వారం, నెలకి నెల, సంవత్సరంకి సంవత్సరం గడిచే కొద్దికి మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో, మన ప్రార్థనా జీవితంలో, మన పరిశుద్ధతలో ఎదిగేవారిగానే ఉండాలి కానీ పడిపోయేవారిగా మనము ఉండకూడదు. అటువంటి కృప ఇక్కడున్న మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. తిమోతి అద్భుతమైన సాక్ష్యాలను పౌలు దగ్గర పొందుకున్నాడు. ఏమని పొందుకున్నాడు? అయ్యా, తిమోతి వంటి వాడు ఎవడును నా యొద్ద లేడయ్యా. ఒకటి. రెండోది, కుమారుడే కాదు, తిమోతిని నేను దైవజనుడా అని పిలుస్తాను అని తిమోతి దైవజనుడా అని పిలిపించుకునే స్టేజ్కి, అంత గొప్ప స్థితికి నడిపించబడతా వచ్చాడు.